మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 864. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న మార్నింగ్ విక్రమ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు వైష్ణవి తన దగ్గర ఏదో దాస్తుంది అని విరాస్కి అనిపిస్తుంది. వైష్ణవి ఏదో చెప్పబోతుంటే విక్రమ్ కూడా ఆపడం విరాస్లో అనుమానం బలపడుతుంది. ఇంకా విరాస్ కూడా మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత రామ్మూర్తి రూమ్ దగ్గరికి వెళతాడు ఎవరు చూడకుండా. ఆ టైంలో రామ్మూర్తి బెడ్ పైన పడుకుని ఉండటం, రామ్మూర్తి కాళ్ళకి గాయం అయి ఉండడం ప్రతిదీ విరాస్ గమనిస్తాడు. రామ్మూర్తిని చూడగానే విరాస్కి అనుమానం వస్తుంది. విక్రమ్ని అడుగుదామని విరాస్ వైష్ణవి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అదే టైంలో వైష్ణవి విక్రమ్తో మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ, రామ్మూర్తికి ఎట్టి పరిస్థితుల్లో మన పెళ్లి గురించి తెలియకూడదు. వాడికి ఎవరు చెప్పకుండా చెయ్యి, లేకపోతే మొన్నటిలాగా నిన్ను నన్ను విడదీయడానికి ప్లాన్ వేసినట్టు ఇప్పుడు కూడా మన పెళ్లి ఆపడానికి ఏదో ఒకటి చేస్తాడు అని అనగానే, లేదు వైషు, మొన్నైతే వాడు చాలా ప్లాన్డ్గా నిన్ను మాయ చేశాడు. కానీ ఈసారి ఈ విక్రమాదిత్య ఉండగా వాడు మన పెళ్లిని ఆపలేడు అని విక్రమ్ వైష్ణవితో చెప్తుంటే విరాస్లో అనుమానం మొదలవుతుంది. ఇంకా అక్కడి నుండి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాడు విరాస్. కానీ విక్రమ్ అన్న మాట తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మొన్న వాడు వేసిన ప్లాన్ వలన నువ్వు వాడి మాయలో పడ్డావు అని అన్న విక్రమ్ మాటకి విరాస్ వెంటనే తన ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఎందుకంటే వైష్ణవి తన ఆఫీస్లో ఉన్నప్పుడే రామ్మూర్తిని వైష్ణవి కలిశాడు అని విరాస్కి తెలుసు. ఇంకా డైరెక్ట్గా విరాస్ అందుకే తన ఆఫీస్కి వెళ్ళి వైష్ణవి ఛాంబర్కి వెళతాడు. కానీ అక్కడికి వెళ్లేసరికి క్యాబిన్లో ఉన్న కెమెరా బ్రేక్ అయి ఉండడం చూడగానే విరాస్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి. అయితే ఎవ్వరికీ తెలియకుండా విరాస్ సీక్రెట్గా తన క్యాబిన్లో, వైష్ణవి క్యాబిన్లో, అలాగే విక్రమ్ క్యాబిన్లో సీక్రెట్గా కెమెరాస్ని ఫిక్స్ చేశాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇంకా విరాస్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ రోజు ఏం జరిగిందో సీసీ కెమెరా ఆన్ చేయగానే అందులో వైష్ణవికి రామ్మూర్తికి మధ్య జరిగింది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. విరాస్కి అదంతా చూస్తుంటే అప్పటికప్పుడే రామ్మూర్తిని చంపేయాలన్నంత కోపం వస్తుంది. అంతేకాకుండా ఇదంతా వైష్ణవి విక్రమ్కి చెప్పింది, కానీ ఇన్ని రోజులు అవుతున్నా తనతో ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో విరాస్లో కోపం అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. ఇంకా విరాస్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆలోచనలో పడతాడు. ఇంతలో అదే టైంకి విరాస్కి వసు నుండి కాల్ రావడం వలన ఇంకా హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే వసు పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ 2 అవుతుండగా విరాస్ విలియమ్స్కి వసుని చూస్తూ ఉండమని చెప్పి విక్రమ్ ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు. సెక్యూరిటీని మాయ చేసి లోపలికి ఎంటర్ అవ్వడం విరాస్కి వెన్నతో పెట్టిన విద్య. విరాస్ రావడంతోనే అక్కడున్న సీసీ కెమెరాస్ మొత్తాన్ని హ్యాక్ చేసేస్తాడు. ఇంకా సెక్యూరిటీని మాయ చేసి డైరెక్ట్గా విక్రమ్ ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు. మెయిన్ డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా రామ్మూర్తి రూమ్లోకి వెళతాడు. అప్పటికే టైం 3 అవుతుంది. అందువల్ల ఎవరు కూడా మెలకువగా ఉండరు. విరాస్ రామ్మూర్తి రూమ్లోకి వెళ్ళేసరికి రామ్మూర్తి గాఢ నిద్రలో ఉంటాడు. విరాస్ తను తీసుకొచ్చిన క్లోరోఫామ్ జస్ట్ కొంచెం స్ప్రే చేసి రామ్మూర్తి ముక్కు దగ్గర పెట్టగానే రామ్మూర్తి స్పృహ కోల్పోతాడు. తర్వాత రామ్మూర్తిని భుజంపై వేసుకుని గార్డెన్లోకి తీసుకుని వచ్చి కింద పడేసి రామ్మూర్తికి మెలకు వచ్చే వరకు అక్కడే సోఫాలో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. క్లోరోఫామ్ ఎక్కువ ఇవ్వకపోవడం వలన 15 నిమిషాల్లోనే రామ్మూర్తికి మెలకు వస్తుంది. రామ్మూర్తికి తన కళ్ళంతా మసగ్గా కనిపిస్తుంటే రామ్మూర్తి లేవడం చూసిన విరాస్కి అప్పటికే కోపం అనేది ఆకాశాన్న అంటి ఉండడం రామ్మూర్తిని చూడగానే ఒక్కసారిగా రామ్మూర్తి కాలర్ పట్టుకుని పైకి లాగుతాడు. అయితే గార్డెన్స్లో లైట్స్ ఆఫ్లో ఉండడం వలన రామ్మూర్తికి తన ఎదురుగా ఎవరున్నారో కొంచెం కూడా అర్థం కాదు. ఎవరు అని రామ్మూర్తి భయంగా అంటుంటే విరాస్ చాలా కోపంగా నీ మృత్యువుని అని అంటూ ఒక్కసారిగా తన పాకెట్లో ఉన్న గన్ను తీసి రామ్మూర్తి స్టమక్ దగ్గర కాల్చుతాడు. విరాస్ గన్నుతో షూట్ చేయగానే రామ్మూర్తి అలాగే ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు. తనని ఎవరు షూట్ చేశారో కూడా రామ్మూర్తికి అస్సలు అర్థం కాదు. అలాగే తన స్టమక్ని పట్టుకుని అక్కడే కుప్పకూలిపోతాడు. విరాస్ మళ్ళీ తన గన్ని తన పాకెట్లో పెట్టుకుని రామ్మూర్తి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి ఇంక మళ్ళీ అపార్ట్మెంట్కి స్టార్ట్ అవుతాడు.
రామ్మూర్తి ఎంత అరిచినా కూడా ఎవరికి వినిపించదు. కొంత సమయానికి రామ్మూర్తికి బ్లీడింగ్ అవ్వడం వలన అలాగే స్పృహ కోల్పోతాడు. ఇంకా రామ్మూర్తిని ఇంట్లో పనిచేసే వాళ్ళు చూడటం, అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే రామ్మూర్తి వైష్ణవి విక్రమ్ మ్యారేజ్ని ఆపడానికి మళ్ళీ ప్లాన్ చేస్తాడు అని తెలిసే విరాజ్ ప్రీ ప్లాన్డ్గా రామ్మూర్తి కొన్ని రోజులు లేవకుండా స్టమక్ దగ్గర షూట్ చేస్తాడు. విరాజ్ అంత గుర్తు తెచ్చుకుని కళ్ళు తెరుస్తాడు. కనీసం ఎన్ని రోజులు అవుతున్నా నీకు నిజం తెలిసిన తర్వాత కూడా నాతో ఒక్క మాట కూడా చెప్పాలని అనుకోలేదు కదా వైష్ణవి. నువ్వు నా దగ్గర అలాగే ఉండు అని విరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా 2 days తర్వాత విరాజ్ వసుధారిని ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వసు చాలా వీక్గా ఉందని మెడిసిన్స్ రాసిస్తారు గైనకాలజిస్ట్. ఇంకా వంశీ విరాజ్కి కాల్ చేస్తాడు, కానీ విరాజ్ వంశీ ఫోన్ని అటెండ్ చేయడు. వంశీకి ఏం జరిగిందో తెలియక వైష్ణవిని అడగగానే వైష్ణవి విరాజ్ తనతో కూడా మాట్లాడడం లేదని జరిగింది మొత్తం చెప్తుంది. అదంతా విన్న వంశీకి వెంటనే విరాజ్తో మాట్లాడాలని ఇంకా తన్విని తీసుకుని ఇండియాకి స్టార్ట్ అవుతాడు. అయితే విరాజ్ వసుని జాగ్రత్తగా చూసుకుంటూ మరోపక్క ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ అందరివి ఒక ఫంక్షన్ హాల్లో పెట్టడం వలన ముందు ఎక్కువ మందిని కాకుండా ఓన్లీ రిలేటివ్స్ని మాత్రమే పిలవాలని అనుకుంటాడు విక్రమ్ విరాజ్. అయితే విరాజ్ మాత్రం విక్రమ్తో ఎంగేజ్మెంట్కి సంబంధించినవి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు తప్ప వేరే దేని గురించి మాట్లాడు. అది కూడా ఫోన్లోనే మాట్లాడతాడు. ఇంకా అలా ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. మరోపక్క వంశీ ఇండియాకి తన్విని తీసుకుని వస్తాడు. వంశీ ఇండియాకి రాగానే వైష్ణవి వంశీకి తన్వికి కూడా ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయిందని, ఆ రోజే ముగ్గురి జంటల ఎంగేజ్మెంట్ అవుతుంది అని చెప్పగానే వంశీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాకుండా పెళ్లి గురించి కూడా చెప్పగానే తన్వి కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా తన్వి పేరెంట్స్ కూడా వంశీ తన్వి ఎంగేజ్మెంట్కి 3 రోజుల ముందే విక్రమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటారు. అయితే వంశీ విరాజ్తో మాట్లాడటానికి వెళతాడు, కానీ విరాజ్ వంశీతో అస్సలు మాట్లాడు. కనీసం వంశీ కూడా తనతో నిజం చెప్పలేదని విరాజ్ బాధపడుతూ ఉంటాడు. అందుకే వంశీని కూడా కలవడు. విరాజ్ తనతో మాట్లాడకపోయేసరికి వంశీ హ్యాపీనెస్ మొత్తం ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎంగేజ్మెంట్ 2 days ఉందనక విక్రమ్ వైష్ణవిని తన్విని వంశీని అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుని షాపింగ్ మాల్కి వెళతాడు. రామ్మూర్తి ఇంకా ఎంగేజ్మెంట్ 2 days ఉందనగా హాస్పిటల్ నుండి ఫామ్ హౌస్కి తీసుకుని వస్తారు. కానీ రామ్మూర్తిని ఎవ్వరూ పట్టించుకోరు. సావిత్రి గారు మాత్రమే రామ్మూర్తి గురించి చూసుకుంటూ ఉంటారు. రామ్మూర్తి రాధ విషయంలో చేసిన దాని గురించి అందరూ రామ్మూర్తిపై కోపంగా ఉన్నారు అని సావిత్రి గారు అలాగే అమృత అనుకుంటారు. ఇంకా ఎంగేజ్మెంట్ 2 days ఉందనగా ఒకరోజు విరాజ్ వసు వైపు చూస్తూ, వసు మనం ఈవినింగ్ షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని అనగానే ఎందుకు విజ్జు అని అర్థం కాక అడుగుతుంది వసు. ఎందుకంటే రేపు కాకుండా ఎల్లుండే నీకు నాకు ఎంగేజ్మెంట్ అని చెప్పగానే వసు షాక్గా విరాజ్ వైపు చూస్తుంది. ఏమైంది, మళ్ళీ అగ్రిమెంట్ అని అంటూ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నావా అని విరాజ్ అనగానే విద్య అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మన ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయింది అని వసు అర్థం కాక అడుగుతుండే, ఆల్రెడీ 5 days ముందే ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ అయింది వసు. ఎంగేజ్మెంట్ అయిన 1 weekలోని మన మ్యారేజ్ కూడా అని విరాజ్ పంతులు గారు చెప్పగానే అంటే మన మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందా అని వసు ఆశ్చర్యంగా అంటుంది. అవును వసు, మళ్ళీ నీకు చెప్తే అగ్రిమెంట్ అది ఇది అని ఎక్కడ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేపిస్తావేమోనని భయం వేసింది, అందుకే చెప్పలేదు, సారీరా అని విరాజ్ వసు చేతి పట్టుకుని అంటుంటే వసు తలదించుకుని సారీ విచ్చు, నిజానికి మొదట నీ నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్న మాట నిజమే, కానీ ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఆ అభి గురించి భయపడాల్సింది ఏమీ లేదు అని, అప్పుడే నా డెసిషన్ నేను మార్చుకున్నాను. కానీ నువ్వు నా కోసం ఏం చేస్తావా, ఎంత తగ్గుతావా అని నేను అగ్రిమెంట్ అంటూ నీ దగ్గర అలా మాట్లాడాను తప్ప నిజంగా నీ నుండి దూరంగా వెళ్ళాలని అనుకోలేదు అని అంటుంటే విరాజ్ షాక్గా బస్సు వైపు చూస్తూ, అంటే నిజంగా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళాలని అనుకోలేదా, ఇదంతా కావాలని చేసావా అని అంటుంటే అవును అని చిన్నగా అంటుంది వసు.
వసు నెమ్మదిగా తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ విజ్జు అని అంటుంటే విరాస్ వెంటనే వసుని ఎత్తుకుని, రాక్షసి, ఎంత భయపెట్టేశావు? నిజంగా నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని మళ్ళీ అగ్రిమెంట్ అంటావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? మొత్తానికి నీలో చాలా చేంజ్ వచ్చింది వసు అని విరాస్ వసుని పైకెత్తుకుని తిప్పుతుంటే, అంత చేసినా కూడా విరాస్ తనని ఏమీ అనకుండా పైగా హ్యాపీగా ఫీల్ అవుతుంటే వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకొక 2 డేస్లో తనకి విరాస్కి ఎంగేజ్మెంట్, నెక్స్ట్ 1 వీక్లో తనకి విరాస్కి మ్యారేజ్ అన్న ఊహ కూడా తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ ఒక్క ఎపిసోడ్ని 2-3 ఎపిసోడ్స్గా రాయొచ్చు. ఎందుకంటే వంశీ విరాస్ని కలవడం, విరాస్ ఫీలింగ్స్, వంశీ ఫీలింగ్స్, వైష్ణవి ఫీలింగ్స్, విరాస్ తనతో మాట్లాడకపోవడం వలన వైష్ణవి ఎలా ఫీల్ అవుతుంది, విరాస్ తనతో ఎంగేజ్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతుంటే విక్రమ్ యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా చూపించవచ్చు. కానీ ఎపిసోడ్స్ ఎక్కువ చేస్తుంటే లాంగ్ అని అంటున్నారు కదా, అందుకే ఒక ఎపిసోడ్లోనే మొత్తం క్లోజ్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుండి వాళ్ళ ఎంగేజ్మెంట్ అలాగే మ్యారేజ్ కూడా 3 ఎపిసోడ్స్ అలా కంప్లీట్ అయిపోతుంది. అమృత రిత్విక్ మ్యారేజ్ లాగా విక్రమ్ విరాస్ వల్ల మ్యారేజ్ని లాంగ్ చేయను. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంకా వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఎపిసోడ్స్తో స్టోరీ క్లోజ్ అయిపోతుంది. ఇప్పటి నుంచి స్టోరీ స్పీడ్ అవుతుంది. ఎవరి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయను. చేసిన మళ్ళీ మీకు బోర్గా అనిపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.